హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. ఈరోజు టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చేసుకొని తినేద్దామా రండి. అయితే ఇక నేను 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా పసుపు అండ్ ఉప్పు నిమ్మకాయ వేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపించినట్టుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఆ తర్వాత 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు మీరు ఫ్రై చేయాలనుకున్న ప్యాన్లో 3 నుంచి 4 దాకా టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలో కొన్ని మసాలా దినుసులు వీడియోలో చూపిస్తున్నట్టు యాడ్ చేసుకొని వేయించుకోండి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న చికెన్ని తీసుకొని ఫ్రైయింగ్ ప్యాన్లో యాడ్ చేసుకోండి. ఇలా ఉడుకుతూ ఉండగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అలాగే లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికించండి. ఇందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకోండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అడుగు మాడకుండా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. నాకు ఈ చికెన్ ప్రాపర్గా కుక్ అవ్వడానికి 15 మినిట్స్ దాకా పట్టిందండి. సో కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకుంటా ఉంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. అలాగే ఈ చికెన్ ఫ్రైని మీరు దించే ముందు కాస్త దీని మీద కొత్తిమీర చల్లుకొని అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. మరెందుకు ఇంకా లేట్, ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.